పెసిఫిక్ లో తూకేమంటే తూకేస్తానే నీకోసం. నేను ఓడిపోయింది సైకిల్ పందెలో కాదు, నీ ప్రేమను గెలుచుకోవడంలోనని. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. మిలేనియం ఆ కెరియర్ లో పడ్డ అతిపెద్ద బ్లాక్ బస్టర్, సౌత్ ఇండియా రికార్డులన్నీ బ్రేక్ చేసిన సినిమా, నాకు సినిమాని పరిచయం చేసిన ఫిలిం, నేను థియేటర్ లో చూసిన ఫస్ట్ సినిమా, అదే కలిసుందాం రా. ఏ హీరోకి లేని రికార్డులు అప్పట్లో విక్టరీ వెంకటేష్ గారి సొంతం. ఏ హీరో అయినా కొడితే సెంచరీ, లేదంటే 40-50 కొట్టి అవుట్ అయిపోయే టైం అది. బట్ వెంకటేష్ గారు 1996 లో మొదలుపెట్టి ఆ ఇయర్ లో ధర్మచక్రం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు అండ్ పవిత్ర బంధం వంటి సినిమాలతో పిచ్చెక్కించారు. ఇక 97 లో ప్రేమించుకుందాం రా, 98 లో గణేష్, సూర్యవంశం అండ్ ప్రేమంటే ఇదారా, 99 లో రాజా, 2000 లో జయమనదేరా అండ్ కలిసుందాం రా, 2001 లో నువ్వు నాకు నచ్చా వంటి సినిమాలతో వరుసగా 6 ఏళ్ల పాటు సెంచరీలు కొడుతూనే ఉన్నారు. ఇందులో ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్స్ కాగా, రాజా, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చా వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో ఆడాయి. ఇక కలిసుందాం రా విషయానికి వస్తే, ఈ సినిమా అందరూ యాక్సెప్ట్ చేసే ఇండస్ట్రీ హిట్. అయితే సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల వరకు అయితే ఇండస్ట్రీ హిట్ అని ఎక్కడా రాలేదు. కారణం ఏంటో కూడా తర్వాత చెప్తా. ఈ సినిమా ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ ని కొద్ది మార్జిన్తోనే బ్రేక్ చేసింది అండ్ టాలీవుడ్ కి 25 కోట్ల బెంచ్ మార్క్ పరిచయం చేసిన ఆ సినిమా. ప్రతి హీరో కెరీర్ లో ఒక గోల్డెన్ ప్రైమ్ టైం అయితే ఉంటుంది. వెంకటేష్ గారికి 1996 నుంచి 2000 వరకు అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ లవ్ సినిమాలు ఎక్కువగా చేస్తూ అప్పుడప్పుడు యాక్షన్ ని కూడా టచ్ చేస్తూ చిరు బాలయ్యను కూడా డామినేట్ చేసిన హిస్టరీ వెంకటేష్ గారిది. ఇక కలిసుందాం రా అయితే చరిత్రలో నిలిచిపోయే ఇండస్ట్రీ హిట్ అయితే అయింది. అయితే ఫస్ట్ ఎందుకు ఈ సినిమాని అందరూ ఇండస్ట్రీ హిట్ గా యాక్సెప్ట్ చేయలేదు అంటే, ఈ సినిమా రిలీజ్ అయ్యి 100 days కంప్లీట్ అయ్యే లోపు ఆల్ టైమ్ టాప్ 2 గ్రాసెస్ ని గమనిస్తే సమరసింహారెడ్డి అండ్ అన్నయ్య సినిమాలైతే ఉన్నాయి. ఫస్ట్ వీక్ చూసుకున్నా, 50 days చూసుకున్నా, 100 days చూసుకున్నా అన్నయ్య సినిమా కంటే వెనకలే ఉంది ఈ సినిమా. బట్ వెంకటేష్ గారు ఫ్యామిలీ సినిమాతో రావడం ఇంతకంటే పెద్ద అడ్వాంటేజ్ వేరొకటి ఉండదు. అందులోని సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్. ఇక 100 రోజులు దాటి 150, 170, 200 రోజుల వరకు రన్ అయింది ఈ సినిమా. హీరో వంటింట్లో బజ్జీలు వేయడం, అత్తయ్యలతో కలిసి పిండి రుబ్బడం, జడలు వేయడం లాంటి పనులు చేస్తే ఫ్యామిలీస్ ఎందుకు కోరుకుంటారు. బండ్లు కట్టుకుని మరీ సినిమాకి వెళ్లారు. దెబ్బకి రిలీజ్ అయిన ప్రతి సెంటర్లో 50 days అండ్ 100 days ఆడుతూ ఈ రోజుకి కూడా శాశ్వత రికార్డ్ గా మిగిలిపోయింది. అలాంటి కలిసుందాం రా బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో, అప్పటి ఇండస్ట్రీ హిట్ ని ఎలా క్రాస్ చేసిందో మిగిలిన సినిమాలతో కంపేర్ చేస్తూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 52nd ఎపిసోడ్. ఇప్పటికే 51 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ దేనికొస్తే దానిపై వీడియో చేద్దాం. వీడియోలోకి వెళ్ళేందుకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే, నైజాంలో ఈ సినిమాది ఆల్ టైమ్ రికార్డ్. అప్పటివరకు ఇక్కడ టాప్ లో ఉన్న ఒసే రావులమ్మ, సమరసింహారెడ్డి అండ్ అన్నయ్య సినిమాల్ని క్రాస్ చేస్తూ 5.25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఆ నైజాంలో ఫస్ట్ 5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సినిమా కూడా ఇదే. ఈ రికార్డ్ ని ఇదే ఇయర్ లో వచ్చిన నువ్వే కావాలి సినిమా భారీ మార్జిన్తో బ్రేక్ చేసింది. ఆ సినిమాపై కూడా వీడియో కావాలంటే కమెంట్ చేయండి. కలిసుందాం రా ఇండస్ట్రీ హిట్ అవడానికి నైజాం కలెక్షన్స్ మేజర్ రోల్ ని ప్లే చేశాయి. ఇక సీరియల్లో 2.9 కోట్లు కలెక్ట్ చేస్తూ ఫ్యామిలీ సినిమాతో కూడా పెద్ద నమ్మని పెట్టి షాక్ ఇవ్వగా, ఇక్కడ అన్నయ్య సినిమా 3 కోట్లు కలెక్ట్ చేస్తే సమరసింహారెడ్డి 3.6 కోట్లు కలెక్ట్ చేస్తూ అప్పటికి టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్ర చూసుకుంటే ఇక్కడ 1.5 కోట్లు కలెక్ట్ చేస్తూ సమరసింహారెడ్డి తర్వాతి ప్లేస్ లో ఉండగా, ఈస్ట్ లో 1,06,00,000, వెస్ట్ లో 1 crore, గుంటూరులో 1.5 కోట్లు, కృష్ణలో 1.12 కోట్లు అండ్ నెల్లూరులో 70 లక్షలు కలెక్ట్ చేస్తూ ఆంధ్రాలో ఏ ఒక్క టెరిటరీలో కూడా సమరసింహారెడ్డి సినిమాని క్రాస్ చేయలేకపోయింది. సీడెడ్ ఈస్ట్ గుంటూరులో అయితే అన్నయ్య సినిమాని కూడా క్రాస్ చేయలేదు. అలా కలిసుందాం రా ఫైనల్ రన్ లో తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 15 కోట్ల మార్క్ దాటేయగా, తెలుగు స్టేట్స్ లో తెలుగు సినిమా 15 కోట్ల షేర్ ని టచ్ చేయడం అదే ఫస్ట్ టైం. సమరసింహారెడ్డి 30 లక్షల తేడాతో ఈ రికార్డ్ ని మిస్ అయితే, కలిసుందాం రా మాత్రం మిస్ కాలేదు. అయితే 100 days వరకు చూసుకుంటే అన్నయ్య సినిమా కంటే కూడా వెనకలే ఉంది. గట్టిగా మాట్లాడితే 100 days కి 14 కోట్ల షేర్ కూడా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయలేదు. బట్ లాంగ్ రన్ లో వెంకటేష్ గారి ఫ్యామిలీ సినిమాలకి ఉండే రేంజ్ ఏంటో తెలిసిందే కాబట్టి అలా 15 కోట్లు అయితే అవలేలుగా తెలుగు స్టేట్స్ లో అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో మరో 1 కోటికి పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 16 కోట్ల మార్క్ దాటింది. గ్రాస్ 25 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు సినిమా 25 కోట్ల గ్రాస్ అందుకోవడం అదే ఫస్ట్ టైం. జస్ట్ 1 year బిఫోరే సమరసింహారెడ్డి 20 కోట్లు టచ్ చేస్తూ ఒక బెంచ్ మార్క్ నైతే సెట్ చేసింది. అండ్ దాన్ని 1.5 కోట్ల మార్జిన్తో బ్రేక్ చేస్తూ కొత్త రికార్డ్ పెట్టింది కలిసుందాం రా ఫిలిం. ఇక క్లాష్ చూసుకుంటే January 1st కోదండరాముడు ఫిలిం, 7th అన్నయ్య, 13 పోస్ట్ మ్యాన్, 14 వంశోద్ధారకుడు, 15 సమ్మక్క సారక్క సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంత కాంపిటీషన్ లో కూడా ఈ రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది అంటే వెంకటేష్ గారికి ఫ్యామిలీస్ లో ఉన్న పుల్
ఈ రోజుకి కూడా ఫ్యాన్ బేస్ లో టాప్ 4 హీరోస్ లో ఆయన నెంబర్ 1 అని సంక్రాంతికి వస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు వంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. అలా చంటి తర్వాత మరొకసారి సంక్రాంతికే వచ్చి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు వెంకటేష్ గారు. ఇక సెంటర్స్ విషయానికి వస్తే 75 సెంటర్స్ లో రిలీజ్ అయిన ఈ ఫిలిం 50 డేస్ ని 75 సెంటర్స్ లో, 100 డేస్ ని కూడా 75 సెంటర్స్ లో కంప్లీట్ చేసుకుంది. అంటే రిలీజ్ అయిన ప్రతి సెంటర్ లో కూడా 50 డేస్ 100 డేస్ ని కంప్లీట్ చేసుకున్న ఒకే ఒక సినిమాగా ఇండియాలో ఏ సినిమాకి లేని రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇక 30 డైరెక్ట్ సెంటర్స్ లో 125 రోజులు ఆడుతూ సౌత్ ఇండియా రికార్డ్ పెట్టగా 14 డైరెక్ట్ సెంటర్స్ లో 175 డేస్ ఆడుతూ అప్పటికి ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. అండ్ ఈ రోజుకి కూడా టాప్ 10 లిస్ట్ లో ఉండే నెంబర్ అది. ఇక ఒక సెంటర్ లో 200 రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం టాలీవుడ్ కి చాలా మెమరబుల్ సినిమా అని చెప్పొచ్చు. ఇక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నేను థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా ఇదే. బట్ ఏ థియేటర్లో చూసాను, ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఏం గుర్తులేదు. కిడ్ గా ఉన్నాను కాబట్టి నా పనిలో నేనున్నా. బట్ ఇండియా స్టెప్స్ చేసే సాంగ్ ఏదైతే ఉందో అదొక్కటి మాత్రమే గుర్తుంది. ఆ సాంగ్ వచ్చినప్పుడు ఆడియన్స్ అయితే గట్టిగా లేచి అరిచేవారు. మరి మీరే థియేటర్లో మూవీ చూసారో, మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది కలిసుందమ్రా ఫైనల్ రన్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.